ఇవాళ మనము వైటమిన్ డి డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందామండి. అన్ని అవయవాలు సరిగ్గా ఫంక్షన్ చేయాలంటే సరైన మోతాదులో బాడీలో వైటమిన్ డి లెవెల్ ఉండాలండి. నార్మల్ లెవెల్స్ 25-30 నానోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండాలి. అయితే మైల్డ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నీరసము, మూడ్ చేంజెస్, కాళ్ళలో నొప్పి, నడుములో నొప్పి ఇలా ప్రజెంట్ చేయవచ్చు. తర్వాత మోడరేట్గా వైటమిన్ డి తగ్గినప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్ళకి యుక్త వయసులో పిల్లలు పుట్టకపోవడానికి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఒక కారణము. తర్వాత చిన్నపిల్లలకేమో రికెట్స్ రావడము, సివియర్ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి ఉన్నప్పుడు బోన్ పెయిన్స్ రావడము, తర్వాత ఆస్టియోపోరోసిస్ రావడము, అంటే ఎముకలు గుల్లబారిపోయి ఫ్రాక్చర్ రిస్క్ ఉంటుంది. ఫ్రాక్చర్స్ అయిపోవడము, చిన్నగా పడితేనే ఒక మెట్టు మీద నుంచి జారిన తప్పటడుగేసినా కానీ సడుగులో విరిగిపోవడము, ఎక్కడైనా ఎముక విరిగిపోవడం ఇలాంటివి జరగవచ్చు. తర్వాత చాలా కార్డియోవాస్కులర్ డిజీజ్ అంటే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూరు, వేరే వేరే ఆర్గన్స్ అన్నింటిలో ఈజీగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడానికి వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా దోహదం చేస్తుంది. వాళ్ళకున్న ఇతర క్రానిక్ డిజీజెస్తో వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా తక్కువ ఉంటే ఇవన్నీ ఈజీగా వస్తాయి. చాలా బక్కపలసగా ఉన్న వాళ్ళకి, బాగా ఒబీస్గా ఉన్న వాళ్ళకి, న్యూట్రిషన్ అన్నీ సరిగ్గా లేని వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి ఇది చాలా రిస్క్. ఎండకు ఎక్స్పోజ్ అవ్వము ఇవాళ రేపు, కాబట్టి ఎండకు కాసేపు కూర్చోవాలి, ఎక్స్పోజ్ అవ్వాలి. 6 నెలలకు ఒకసారన్నా వైటమిన్ డి టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉంటే వారానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది కంప్లీట్గా ట్రీట్మెంట్ వాడాలి. థ్యాంక్ యూ.